అందరికి నమస్తే. నిన్న మొన్న గవర్నమెంట్ ఒకటి ల్యాండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ యూసేజ్ చేంజ్ అంటే ఆ పాలసీ తీసుకొచ్చింది కదా గవర్నమెంట్. దానిలో 5,00,000 కోట్లు అక్రమాలకు తెరలేపినరని అదంతా ప్రచారం నడుస్తూ ఉంది కదా. దానికి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం ఇప్పటివరకు. కానీ ఎవరు లీక్ ఇచ్చిర్రు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఎట్లున్నదంటే తోకను పట్టుకొని తిరుగుతున్నట్టుంది. కుక్క తోకను ఊపుతలేదు, తోకనే కుక్కను ఊపుతున్నట్టు కనిపిస్తుంది గవర్నమెంట్లో. అసలు పాలసీ ఏంది, ఆ పాలసీ మీద వచ్చిన అనుమానాలు ఏంది, ఆ పాలసీ వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏంది, ఈ అంశాలు చర్చించకుండా ఇది ఎవరు లీక్ చేసిండ్రు, అట్లెట్లా లీక్ చేసిండ్రు, దీని మీద ఆల్రెడీ హైకమాండ్ దాకా ఫిర్యాదులు అని ఒక అంశం. కొంతమంది మంత్రులు చేసిండ్రు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు చేసిండ్రు. వాళ్ళ పార్టీలోనే దీని వెనుక ఏదో జరుగుతుంది అనేది ఒక తీవ్రమైన అనుమానం వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీలో నెలకొన్నది. అయితే అట్లా కాదు, ఇది ఎట్లా లీక్ అయింది. ఇద్దరు దక్షిణ తెలంగాణకు సంబంధించిన మినిస్టర్స్ లీక్ చేశారని వాళ్ళ ఛాంబర్ల మీద వాళ్ళ కథ మీద సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళ ఆఫీసర్లో ఉండే వాళ్ళ ఫోన్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆఫీసర్కి ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరు పోతున్నారు, వాళ్ళ పేరు కూడా చెప్తా. ఆ దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఇద్దరు మినిస్టర్లు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసిన అనమాట. ఈ విషయంలో అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు రాజకీయాలు ప్రత్యర్థుల మీద ఉంటాయి ఎప్పుడైనా సరే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓన్లీ పాలసీల మీద ప్రజలకు ఏం చేయగలం, మనం ప్రజలకు ఏం చెప్పినాం, అవి ఏం చేస్తాం, ఈ అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడప్పుడు ప్రత్యర్థుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు రాజకీయాలు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు, ఎలక్షన్స్ తర్వాత. కానీ ఇక్కడ సొంత పార్టీల సొంత ప్రభుత్వంలోనే పెద్ద కుంపటి. అందుకే ఆ విషయాలను మాట్లాడదాం ఉన్నట్టుగానే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీ అంత సహకారంతోనే ఇక్కడ దాకా వచ్చినాం. కేసులు పెట్టినా బెదిరుకోలే, మీరందరూ అండగా ఉన్నారని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియోని. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా. క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏం జరిగింది, అక్కడనే అనుమానాలు స్టార్ట్ అయినాయి. మొత్తం వీళ్ళు ఎంత లూటీ అనాలన్నా, లేకపోతే స్కామ్ అనాలన్నా, స్కీమ్ అనాలన్నా, ఏమనాలో తెలియదు. కానీ మొత్తం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా అనుమానాలు వచ్చినాయి. అంతకుముందు కేవలం కేటీఆర్ ఎవరు ఆరోపణ చేసిండ్రు, లేకపోతే నిజమా అబద్ధమా అని చర్చ జరుగుతుండే, ఇవన్నీ రకరకాలు నడుస్తుండే. కానీ నలుగురు మినిస్టర్స్ వరుస కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడిన విషయాలు, అది పొల్యూటెడ్ కంపెనీలు కాబట్టి మేము ఔటర్ రింగ్ రోడ్డుకు తీసుకుపోతున్నాం అనేది అబద్ధం. వాళ్ళ దగ్గర పొల్యూటెడ్ అని చెప్పిన ఏ కంపెనీ, పొల్యూషన్ ఎంత వెదజల్లుతుంది, వాతావరణం ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది అనేది ఎవరిచ్చిన రిపోర్ట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది ఏమైనా ఉందా? ఆ రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలేదు ఒకవేళ ఉంటే? రెండోది, సబ్ కమిటీ చెప్పినందుకే గవర్నమెంట్ డబ్బుల కోసమే ఈ సిస్టమ్ తీసుకున్నామని చెప్పారు. అసలు వాళ్ళు ఇచ్చిన జీవోలో ఎక్కడ ఉంది? జీవోలో ఆ చైర్మన్, టీజీఐసీ చైర్మన్ ఎవరు రికమెండ్ చేస్తే మేము దీన్ని తీసుకున్నాం అని చెప్పారు. అసలు సబ్ కమిటీ అనేది ఎక్కడుంది? అసలు సబ్ కమిటీకి వాల్యూ ఏముంది? సబ్ కమిటీలకు ఈ గవర్నమెంట్లో వాల్యూ ఉందా? రైతు భరోసా మీద సబ్ కమిటీ వేసారు. శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భక్తి విక్రమార్క తుమ్మలో ఉన్నారు. వాళ్ళు 4 రోజులు చక్కర్లు కొట్టి కొన్ని తీసుకొచ్చి ఇచ్చారు. 10,000 ఎకరాల్లోపు వేయాలి, 15,000 ఎకరాల్లోపు ఇవ్వాలి, అట్లు ఇవ్వాలి, ఇట్లు ఇవ్వాలి. అసలు ఒక్కడన్నా అమలు చేసిర్రా? అంటే సబ్ కమిటీ అనేది టూత్ పాలిష్, దాంతోనే ఏం లాభం లేదు. ప్లస్ అసలు సబ్ కమిటీ చెప్తే ఒకవేళ జీవోలో ఉండాలి కదా. రెండో అనుమానం, ఒకటేమో పొల్యూషన్ ఎవరు చెప్పిర్రో తెలియదు, తర్వాత అసలు ఇట్లెందుకు జరిగింది, అసలు సబ్ కమిటీ ఎప్పుడు చెప్పింది అనే దాని మీద క్లారిటీ లేదు. మూడో అంశం, అసలు ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్బాబుకే తెలియకుండా ఇదంతా జరిగింది అనేది మూడో అనుమానం. ఆయన ఫస్ట్ రోజు ప్రెస్ మీట్లో లేడు, ఆ పాలసీ చెప్పినప్పుడు ప్రెస్ మీట్లో లేడు, అంతకుముందు క్యాబినెట్ అప్పుడు. ఇట్లా రకరకాల అనుమానాలు రేజ్ అయిపోయినాయి అందరికీ. అనుమానాలు వచ్చినాయంటే ఈ అనుమానాలు నిజం చేస్తూ ఇప్పుడు ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, ఎట్లా లీక్ చేసిరని ముందు హైకమాండ్కి కంప్లైంట్ చేశారు. హైకమాండ్కు ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరో మినిస్టర్స్ లేఖ రాశారంట. ఇక్కడ అంతా ఆగమాగం అవుతుంది, ఇక్కడ ఏదో ఒక పాలసీ తీసుకొచ్చారు, ఈ పాలసీలో మినిస్టర్స్కు సంబంధం లేకుండా, క్యాబినెట్లో పెద్ద డిస్కషన్ లేకుండా ఎవరో 1-2 మాట్లాడుకొని చేసినారా, ఒక్కరే మాట్లాడుకున్నారా, కానీ సంథింగ్ ఏదో జరిగింది ఇట్లా అని సంథింగ్ ఏదో వేస్తే వాళ్ళు మీనాక్షి నటరాజన్ ఏదో ఎంక్వైరీ చేయమని చెప్పినారు. అది ఎంక్వైరీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇంటర్నల్గా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆమె ఎవరితో మినిస్టర్తో మాట్లాడింది, ఏదో సంథింగ్ నడుస్తుంది, అసలు ఏంది ఇది అనేది. రెండోది ఏంటంటే, ఇద్దరు మినిస్టర్స్, దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఇద్దరు మినిస్టర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఆయన లీక్ ఇచ్చిర్రు. అసలు ఇది కాకముందే లీక్ ఇచ్చారు. లీక్ ఇస్తే ఇచ్చిర్రేమో, అదేమన్నా మీరు అబద్ధమా? వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు, నిజాలు కాకపోతే రేపు చెప్పాల్సింది, రేపు చెప్పినా అవే ఆరోపణలు వచ్చేది.
జీవోకు 2 రోజుల ముందు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఇదంతా పోనేమన్నా మీరు మార్చుకున్నారా? ఆ జీవో వెనకకు తీసుకున్నారా? లేకపోతే వాళ్ళు బయటకు వచ్చిన సమాచారం అబద్ధమా? వాళ్ళు అది అబద్ధం అంటే అబద్ధాన్ని ఎట్లా ప్రచారం చేశారని క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఎవరు చెప్పినా అది నిజమే కదా. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల తర్వాత మీరు జీవో ఇస్తే కేటీఆర్ ఏం చెప్పిండో అది పొల్లు పోకుండా మీరు జీవోలో పెట్టినారు. పొల్లు పోకుండా ఒక అక్షరం కూడా పొల్లు పోలే. ఇవన్నీ మార్చుకున్నారా? ఏం మార్చుకోలేదు, ఉన్నది ఉన్నట్టు ఇచ్చింది. మరి ఇంకా ఇక్కడ ఎట్లయిపోయిందంటే దొంగతనం చేస్తే దొంగ తప్పు కాదంట, ఆ దొంగను చూసి దొంగ హర్షించుడు వాళ్ళ తప్పు అని చెప్తున్నారు వీళ్ళు. అంటే దొంగతనం చేసినోడు బేష్, దొంగతనం చేసి వెళ్ళిపోయినోడు మంచోడు, ఆడు పోతుంటే దొంగ పోతుండు అన్నాడు చెడ్డనా? ఆడు తప్ప? అట్లే నడుస్తుంది ఇప్పుడు వీళ్ళ విషయంలో. అందుకే అసలు విషయం మీద ఆ పాలసీతో జనాలకి ఏమొస్తుందో చెప్పకుండా ఇవి ఏంది పంచాయతీలు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. 2 మినిస్టర్లు ఎవరో కాదు, ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొకరు జూపల్లి కృష్ణారావు, 2 దక్షిణ తెలంగాణ మంత్రులు. వాళ్ళిద్దరి మీద అనుమానం, వాళ్ళిద్దరూ లీక్ చేసిరని అనుమానం అట. ఎందుకు అనుమానం అంటే వాళ్ళు లీక్ చేసిర్రో వాళ్ళే లీక్ చేయాలని అవసరం లేదు, అసలు వాళ్ళకు కూడా తెలియదు. ఏ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ చెప్పరా? ఏమైనా ఉంటే జరిగితే చెప్పరా? ఇంకోటి ఏంటంటే ఇది చిన్నగా జరుగుతలేదు, చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది కదా. ఒక గవర్నమెంట్ జాగాను ఇండస్ట్రియలిస్ట్లకి 30% గవర్నమెంట్ రేట్లో 30% డబ్బులు, గవర్నమెంట్ రేటే తక్కువ ఉంటుంది, మార్కెట్ రేటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కూకట్పల్లిలో 13,000 గజం పడుతుందంట. మరి కూకట్పల్లి 13,000 గజం దొరుకుతుంది ఎక్కడైనా ఇస్తారా? నాచారంలో 8,000 గజం పడుతుంది వీళ్ళ లెక్క. 8,000 గజం ఏమన్నా ఉందా హైదరాబాద్లో? సరౌండింగ్లో కూడా 8,000 గజం. కానీ వీళ్ళ లెక్కన గవర్నమెంట్ రేట్లో 30% కట్టాలంటే అంతే పడుతుంది. గజానికి 8,000 అక్కడ పడుతుంది నాచారం మల్లాపూర్లో, గజానికి 13,000 కూకట్పల్లిలో పడుతుంది. కూకట్పల్లి గజం వీళ్ళే గవర్నమెంట్ రేట్ వేసి అమ్ముతే, వీళ్ళే వేలం వేసి అమ్ముతే 1,30,000 1,40,000 2 లక్షలు పోయింది గజం. వాళ్ళు 13,000 ఎక్కడ 2 లక్షలు? అనుమానం రాదా? ఇది ఎవరి ఆస్తి కాదు కదా, ప్రజల ఆస్తి. అనుమానం వస్తుంది. ఆ అనుమానాలు నివృత్తి చేయకుండా అసలు అది కాకుండా ఈ లీకులు అట్లెట్లయింది ఆయన సొంత క్యాబినెట్ మినిస్టర్స్ మీద అనుమానం ఏంది? ఈ సొంత క్యాబినెట్ మీద అంటే పెళ్ళం మొగుడిని అనుమానించుడు, మొగుడు పెళ్ళం అనుమానించుడు, అంతే. ఇది ఒక అనుమానం వ్యవహారం. ఇది అట్లాంటి అనుమానం ఉంటే ఆ సంసారం నడుస్తుందా? ఇప్పుడు ఈ సంసారం కూడా అట్లే నడుస్తుంది. అసలు ఆ పాలసీ ఎట్లా రూపొందించారు, ఆ పాలసీలో వచ్చిన అనుమానాలు ఏంది, ఆ పాలసీ వల్ల జనాలకు ఒరిగేదేంది, ఆ పాలసీ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, అది చెప్పకుండా, ఆ విషయాలు చెప్పకుండా ఈ పాలిటిక్స్ ఏంది, ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏంది? మీరు నిజానికి ల్యాండ్ పాలసీలో ఇన్సైడర్ బెనిఫిట్ జరిగిందా లేదా అది చెప్పాలి. ఇన్సైడర్ బెనిఫిట్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందో చెప్తా. అంటే బయట జరుగుతున్న చర్చలు ఇవన్నీ కూడా నాకేం తెలియదు. దీనిలో ఒక ఆయన 100 ఎకరాలు ఉంది, ఒక ఇండస్ట్రీ పాలసీ. ఆయన 100 ఎకరాలకు గవర్నమెంట్ రేట్లో 30% కడతాడు. ఆ 100 ఎకరాలలో 25 ఎకరాలు 30 ఎకరాలు వీళ్ళు ఎవరి పేరు విందో ఎవరి పేరు చెప్తే కంపెనీ చెప్తే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే అదే. లేకపోతే డబ్బులు తీసుకోవాలి, క్యాష్ అండ్ క్యారీ, ఎవరు చేతులకు మట్టి అంటకుండా. లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏదో జరుగుతుంది, అదంతా మెల్ల తెలుస్తుంది. అసలు ఆ కంపెనీ వాళ్ళకే ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, ఇదంతా ఎప్పటి నుంచో నడిచింది అనేది కూడా తెలుస్తుంది. అసలు ఎవరైనా ఇండస్ట్రీస్ ఎవరైనా అంత తక్కువ ధరకి ఎందుకున్నారు? వాళ్ళంతా డబ్బులున్నోలే కదా, ఖచ్చితంగా తింటారు. కానీ ఇక్కడ నాయకత్వం అనేది కరెక్ట్ మార్గంలో నడిపిస్తలేదు. నాయకత్వమే తిరివేషాలు వేస్తుంది అనేది అర్థమవుతుంది. నాయకత్వమే దొంగ వేషాలు వేస్తుందని అర్థమవుతుంది. నాయకత్వమే దీనిలో ఏదో ఆశిస్తుందని అర్థమవుతుంది. అసలు అందరు పరిశాన్ ఉన్నారు, మినిస్టర్లు పరిశాన్. అసలు ఏంది, దీన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి? బీఆర్ఎస్ వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఓ రోజు పెట్టిరు, ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేసినారు, ఓ రోజు ర్యాలీ తీసిర్రు, వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సొంత ప్రభుత్వంలో సొంత గవర్నమెంట్లోనే ఢిల్లీ దాకా ఈ సమాచారం పోయిన తర్వాత అసలు ఏంది ఇది? ఇన్సైడ్ ఎంక్వైరీ నడుస్తుంది దీని మీద. అసలు ఏంది ఈ పాలసీ? ఏంది ఈ పాలసీలో 30% ఇవ్వడం ఏంది, మిగతా 70% ఎక్కడ పోతుంది? దీనిలో ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఏమవుతుంది? ఇంటర్నల్గానే చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో అసలు ఎవరికి తెలుసో ఎవరు తెలియదో ఎవరికి ఏం అర్థమైతే లేదు. ఎవరు తెలియకుండా వాళ్ళే చేసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒకరి మీద ఒకరికి అనుమానం. నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు బహుశా, అందుకే ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు కూడా ఆయనకి అనుమానాలు ఎక్కువ. జూపల్లి కృష్ణారావుకి ఎప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం తెలిసినోడు, బాగా చూసినోడు. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే ప్రతి అడుగు పైసల కోసమే, వ్యవహారం కోసమే అనేది ఆయనకు బాగా అవగాహన ఉన్నట్టుంది. కాబట్టి ఈయన దాని మీద ఎప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఈయన ఎక్సైజ్ పాలసీ తీసుకొస్తే దీని వెనుక రేవంత్ రెడ్డి ఏం తీసుకుండు,
లేకపోతే ల్యాండ్ పాలసీ తీసుకొస్తే దీనిలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఇట్లాంటి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు బాగా. ఆఫీసర్లకు ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి, ఆర్టీఎల్ పెట్టలే ఎప్పుడో ఒకసారి, ఆర్టీఎల్ పెట్టి అసలు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసుకునే ప్రయత్నం చేయలే. అట్లా రకరకాల, అందుకే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసినట్టుంది. అంటే ఎవరైతే గప్చుప్గా సైలెంట్గా ఉండి చూస్తున్నారో వాళ్ళేం ప్రమాదం కాదు రేవంత్ రెడ్డికి, ఎవరైతే లొల్లి చేస్తున్నారో వాళ్ళతో ప్రమాదం. అంటే ఈయన చేసే పనులకు అడ్డు. కేటీఆర్ మాట్లాడితే కేటీఆర్ కొట్టిపడేస్తాడు, ఇంకోరు మాట్లాడితే వాళ్ళని కొట్టిపడేస్తాడు, మీకేం తెలుసు అని. కానీ గవర్నమెంట్లో ఉన్నారు కదా, వీళ్ళను కంట్రోల్ చేయకపోతే బండారం అంతా బట్టబయలు అయిపోతుంది. కాబట్టి బహుశా వీళ్ళిద్దరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎనీవే గవర్నమెంట్లో ఒక క్యాబినెట్లో, సొంత క్యాబినెట్లో మినిస్టర్ల మీద అనుమానం ఉంది అని అంటే అసలు ఆ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఆ ప్రభుత్వం జనాలకి ఎట్లా మేలు చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.